శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తే అన్న. నమస్తే 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 మన శివ వరప్రసాద్ నుంచి మీసాల పిల్ల సాంగ్ వచ్చింది చిరంజీవి గారు అన్న. సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ముఖ్యంగా చెప్పాలంటే కొనిదెల శివశంకర వర చిరంజీవి తను డాన్స్ లో పుట్టి పెరిగిండేమో కానీ అన్న అయితే చిన్నప్పటి నుంచి కూడా తను ఎప్పుడైతే 1978 పునాదిరాలు సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిండు. తను ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉండి మళ్ళీ మద్రాసుకి వెళ్ళేసి ఎన్నో కష్టాలు పడి 2 జతల బట్టల మీద అద్దె ఇంట్లో ఉంటూ తను మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని పునాదిరాల సినిమా తర్వాత ఖైదీ సినిమా నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తను రాజకీయ రంగంలో కూడా తన ప్రతిభని కనబర్చి ఈరోజు మళ్ళీ యువ దర్శకుడు ఏం పేరన్నా అనిల్ రావిపూడి మళ్ళీ గతంలో ఫస్ట్ సూపర్గా ఉంది మొత్తం సినిమాలో. మళ్ళీ ఇప్పుడు మన చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాలో కూడా ఫుల్ కామెడీ ఉంటుంది కోరుకుంటున్నా. అదే ఇప్పుడే వస్తున్నా, అక్కడికి వస్తున్నా. చిరంజీవి 70 years ఉన్నా సరే 20 సంవత్సరాల యువకునిలాగా అతను డ్యాన్స్ చేస్తున్నా అంటే దేవుడిచ్చిన వరం అది. ఏదేమైనా సరే పాట చాలా స్లోగా ఉంది, బాగుంది, వెరైటీ. మీసాల పిల్ల అంటే అసలు చాలా అది రైటర్ ఆ పాట రాసిండ్రో మళ్ళీ ఆ రైటర్ మళ్ళీ ఏ విధంగా ఆలోచించిండో ఏమో కానీ ఇప్పుడున్న జనరేషన్కి మీసాల పిల్ల అంటే ఇక అందరినీ మీసాల పిల్ల అని జర కామెడీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నేను కోరుకుంటున్నాను. అంటారు ఇక ట్రోల్ చేసే వాళ్ళకి ఏముంది, ట్రోల్ చేస్తేనే అందరి మీద చేస్తారు, మన ఎన్టీఆర్ మీద చేస్తారు, అందరి మీద చేస్తారు. ఏదేమైనా సరే మన చిరంజీవి భయ్య మాత్రం ఆయన ఈసారి మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. తను మాత్రం డ్యాన్స్ కానీ ఫైటింగ్ కానీ అన్నిట్లో కూడా ముగ్గురు నాకు చాలా ఇష్టం. తలేవా రజనీకాంత్, చిరంజీవి, ఇంకా అమితాబ్ బచ్చన్, వీళ్ళు ముగ్గురు కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు సోషల్గా కూడా పబ్లిక్కి మంచి సందేశం ఇస్తారు. ఏదేమైనా సరే ఇప్పుడు డిసెంబర్లో మన తలేవా రజనీకాంత్ 75వ జన్మదినోత్సవం జరుపుకోబోతున్నాడు. తనకు కూడా నేను ఇప్పుడే బిఫోర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జనవరిలో రాబోతుంది సినిమా, ఇప్పటి నుంచే ప్రమోషన్స్. ఎందుకంటే ప్రతిభ అట్లా ఉంది, మళ్ళీ ఎందుకంటే ఆ దర్శకుడు ప్రతిభ అట్లా ఉంది. తను అట్లా యాక్టింగ్ చేపిస్తున్న అందరితోని. మళ్ళీ వెంకటేష్కు మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిండు. అదే విధంగా హీరోయిన్ కూడా దివంగత రాజేష్ హీరో వాళ్ళ కూతురు తనకు కూడా మంచి హిట్ ఇచ్చిండు. సో ఏదేమైనా సరే మన 70 years అన్న చిరంజీవి గారికి 70 yearsలో ఇది ఒక మంచి ఖైదీ సినిమా లాగా, అంటే ఆ రేంజ్లో ఒక మంచి సూపర్ డూపర్ హిట్ కావాలా, అన్నకు మంచి పేరు రావాలా. ఈ 70 years ఈ సినిమాలో తన జన్మదినోత్సవం జరిపిన సందర్భంగా ఈ నెక్స్ట్ మళ్ళీ ఆగస్టుకి 71 yearsకి వెళ్తారు కదా, ఈ సినిమానే శతవార్షిక దినోత్సవం జరుపుకొని అన్న మళ్ళీ ముందు కూడా నేను కోరుకుంటున్నాను. నయనతార ఎలా అనిపిస్తుంది అంటే లాస్ట్ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ చేసినట్టు అదే కదా, నయనతార మధ్యలో వచ్చింది కదా, అది రీల్స్ లాగా వచ్చింది కదా, అదే పాట పెట్టేదో సంథింగ్ నేను చూసిన. సో నయనతార అంటే ఇక ఆమె అందాలకి అందమైన తార నయనతార. జయపాద రేంజ్లో ఉంటుంది ఆమె. నయనతారలో ఉందంటే ఇంకా సినిమా మంచి రేంజ్లో ఉంటుంది. బాగుంది. ఈ వయసులో కూడా అతను గ్రేస్ చూస్తుంటే అసలు ఏమో చిన్న కుర్రోళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు హీరోలు కూడా ఆ గ్రేస్ ఉండదు, ఆ స్టైల్ ఉండదు. కాకపోతే అదొక్కటి లొకేషన్ ఒక్కటి చూసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఆ లొకేషన్ పరంగా నాకు నచ్చలేదు. గ్రాఫిక్స్ కాదు అది, మన మెరాయి సినిమాలో లొకేషన్ అది, అల్యూమినియం ఫ్యాక్టరీలో లొకేషన్ అది. సో అది గ్రాఫిక్స్ ఏం కాదు, విఎఫ్ఎక్స్ కాదు, అది రియల్ సెట్ అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్తుంటాం కాబట్టి షూటింగ్కి, నాకు తెలుసు అది గ్రాఫిక్స్ కాదు, రియల్ సెట్టే. కాకపోతే నైట్ ఎఫెక్ట్ కాకుండా మార్నింగ్ సాంగ్ చేసి ఉంటే బాగుండేది. ఏదైనా వేరే ప్లేస్లో చేసి ఉంటే బాగుండేది. అంత సెక్కలు సెట్ కదా, అంత అట్రాక్షన్ అనిపించలేదు. ఏదో విఎఫ్ఎక్స్ పెట్టినట్టు అనుకుంటారు, అది ఒక్కటే రాంగ్, మిగతాదంతా ఓకే. మరి ఆయన డాన్స్ గానీ ఆయన స్వాగ్ గానీ ఎలా అనిపించింది? ఈ ఏజ్ లో కూడా ఆయన అంత ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారంటే మనం ఎలా? అవును, అంటే ఈ ఏజ్ లో కూడా కొంతమందికి స్టెప్స్ ఫేమస్ అవ్వట్లేదు, కానీ ఇతను 70 ఏళ్ళు వచ్చినా కూడా ఆ కచ్చి షాట్ ఒక్కటి చాలు, ఆ స్టైల్ కానీ ఆ మూమెంట్ కానీ అసలు హైలైట్ అది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు?
అనిల్ రాఘవపూడి మూవీస్ అంటే అన్ని కామెడీ పరంగా మంచి హిట్ అవుతాయి. F3 ఒక్కటి అంత ఓవర్ యాక్షన్ ఉంటుంది కానీ మిగతా సినిమాలన్నీ ఓకే. సో ఈ సినిమాతో కూడా ఖైదీ నెంబర్ 150 నుంచి చిరంజీవి గారికి మంచి సినిమా కామెడీ లేదు. సో ఈ సినిమాతో చిరంజీవి గారికి మంచి కామెడీ మూవీ అవుతుందని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాంటి సినిమాలే వస్తాయి కాబట్టి సంక్రాంతికి అందరూ చిరంజీవి గారి సినిమా కోసం వెయిట్ చేస్తారు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా కాంపిటీషన్, వేరే హీరోస్ మూవీస్ ఏమైనా వస్తే కాంపిటీషన్ ఉంటుంది? లేవు, అక్కడ వంద చిరంజీవి గారు, అందులో అనిల్ రాఘవపూడి మూవీ కాబట్టి ప్రతి ఒక్కరు ఓట్స్ అని శంకర్ వరప్రసాద్ మూవీకే పడతాయి. సో ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటారు? మాక్సిమం సంక్రాంతికి వస్తున్న సినిమా 350 కోట్లు వచ్చింది కాబట్టి ఇది ఒక 50 కోర్స్ దాటిపోయి మొత్తం 400 కోర్స్ క్రాస్ అవుతుంది. చాలా బాగుంది క్లాసికల్గా. సో ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఈ హీరో లుక్స్ ప్లస్ పాయింట్ అండ్ లొకేషన్స్ మంచి మీనింగ్ ఉన్న సాంగ్. ఎందుకంటే ఈ జనరేషన్కి యంగ్ పీపుల్కి అది షూట్ అవుతుంది. సో చాలా మంచి మూవీ అనుకుంటుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. సో డాన్స్ పరంగా చిరంజీవి గారికి అసలు ఎవ్వరు సాటే లేరు. ఎందుకంటే ఆయన కాళ్ళు కదిపితే చాలు ఫ్యాన్స్ పిచ్ అయిపోతారు. మరి దాని గురించి, ఆ స్టెప్పుల గురించి ఏమంటారు? స్టెప్ గురించి మాత్రం నో వర్డ్స్. ఎందుకంటే చిరంజీవి గారు ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద డాన్సర్ ఇన్ ద తెలుగు స్టేట్. ఈజ్ వన్ ఆఫ్ ద మైకిల్ జాక్సన్. సో ఆయన గురించి ఆయన యాక్టింగ్ కానీ, ఫైట్స్ చేసే విధానం కానీ, ఆయన లుక్స్ కానీ, స్టైల్స్ కానీ వేరే లెవెల్ యాక్చువల్లీ. సో ఈ మూవీ అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మన వరప్రసాద్ వస్తున్నాడు కదా, దాంతోపాటు ఇట్టుతో వస్తున్నాడు వరప్రసాద్. ఇది రాసుకోండి. సినిమా చెప్పాలంటే డైరెక్టర్ గారు అంటే మామూలుగా అలా తీసుకెళ్ళినా ఏదో ఒక సీన్ హైలైట్ చేస్తాడు. ఈ ఇయర్ మాత్రం చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్ అవుతుందని నేను 100% కోరుకుంటున్నాను. అవుద్ది. మరి ఈ మూవీ స్టోరీ ఏ రకంగా ఉండబోతుంది? ఇది ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. సో కొంచెం కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. సో ఇది టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. ఈ వయసులో ఆయనకి డాన్స్ అవసరమా అది ఇది అని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేశారు. వాళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళకి ఏం సమాధానం? వాళ్ళ గురించి చెప్పేది ఏంటంటే వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు స్టోరీ సీన్ బట్టి గెటప్ ఉంటుందండి. ఇప్పుడు ఇద్దరు హీరోలు ఉంటారు, ఇద్దరు హీరో ఫాదర్ సేమ్ డబుల్ యాక్షన్ ఉందనుకోండి. ఇప్పుడు నేను ఒక 60 ఫాదర్, నేను 60 years ఏజ్ కావాలి నాకు. ఐ వాంట్ చేంజ్ నా, దట్స్ ఇట్, సింపుల్ లాజిక్. మరి బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటుందంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు నేను చెప్పాను కదా, వరప్రసాద్ వస్తున్నాడు, ఇట్టుతో వస్తున్నాడు అని నేను చెప్తాను. అది నేను ఇంకా చూడలేదు, వినలేదు, వింటాను. నేను ఏంటంటే రాత్రి షూట్ చేసి వచ్చి మార్నింగ్ 6 o'clock వచ్చాను. కొద్దిగా టైర్డ్ అయిపోయి పడుకున్నాను. ఇందాకే లేచింది. చూస్తాను. ఇప్పుడు మీరు లుక్స్ అయితే స్టైలిష్ గా కనపడుతున్నాడు మనోడు. చూడాలి మరి ఎలా ఉంటుంది. అంటే కొంతమంది ట్రోలింగ్ ఈ వయసులో ఇట్లాంటి క్యారెక్టర్లు అవసరమా అని. సో ఏం చెప్తారు? ఈ వయసులో ఇటువంటి క్యారెక్టర్లు అవసరమా అంటే అనేటోళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. ఆయన తీసుకునే ఫుడ్ కానీ, ఆయన తీసుకునే డైట్ కానీ ఈ ఏజ్ లో ఎవరినైనా తీసుకోమనంటే ఎవ్వడూ తీసుకోలేడు. అది ఆయన రియల్ గా కూడా అలానే ఉంటాడు. అది కాకపోతే ఏంటంటే ఈ ఏజ్ లో అవసరమా అంటే ఇప్పుడు యంగ్ గా కనపడాలి కాబట్టి ఆయన ప్రయత్నం మీద ఆయన చేస్తున్నాడు. అది ఆ ప్రయత్నం లేదు మీరు చేయమనండి. ఆ ఏజ్ లో హెల్దీగా ఉన్న ఎవడైనా ఉంటాడేమో చూద్దాం. ఇంకొకసారి ఆయన గురించి కానీ తప్పుగా మాట్లాడితే నేను మటుకు ఒప్పుకోను. అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెంకటేష్ గారితో అనిల్ గారు ఒక మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. మరి ఈ సంక్రాంతికి ఎట్లా ఉండబోతుంది చిరంజీవి గారి కాంబినేషన్? ఇందులో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. ఓకే, కాబట్టి సినిమా బ్లాక్ బాస్టర్ అయింది అనుకోవటమే. అది అంటే ఆ సినిమా రేంజ్ లో ఉంటుందా, అంతకు మించి ఉంటుందా? వీళ్ళిద్దరు కలిస్తే కామెడీ కొద ఉండదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన బుల్రాజ్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా ఈ సినిమాలో? ఉండే అవకాశం ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ సినిమాలో? నయనతార బాగానే ఉన్నారు బ్రో. నయనతార ఏజ్డ్ కదా, కాకపోతే కొద్దిగా చిరంజీవి ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కదా, ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళే నచ్చుతారు. అది ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం మంచి హిట్ కొడుతుంది అనుకోవచ్చు ఈ సంక్రాంతి. ఇటు కొట్టింది బ్రో. మరి కొంతమంది అనిల్ గారి కెరీర్ లో ఇప్పటి వరకు ఒక సినిమా కూడా డౌన్ ఫాల్ లేదు, బట్ ఈ సినిమాతో తప్పదేమో అంటున్నారు. వాళ్ళకి వరుస పెట్టి చిరంజీవికి 3 ఫ్లాప్లు వచ్చినాయి కదా బ్రో. కామన్ అనుకునేటోళ్ళు అనుకుంటారు. అది సినిమా వచ్చిన తర్వాత కానీ తెలిసేది. అది సినిమా వచ్చిన తర్వాత తెలిసేది సినిమాలో ఎంత దమ్ము ఉంది, ఎంత స్టోరీ ఉంది అనేది.
అనుకోవటం వల్ల యూజ్ ఏమి ఉండదు కదా. జనం నోర్లు నొప్పి తప్ప. ఓకే. అది